హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. హర్యానా కారు ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లో ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను. నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో కార్ బజార్ కూడా అయితే ఉందండి. ఈ కారు మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి. 2032 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి. రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఇప్పుడు వరకు 70,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 70,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్ అండి. సెకండ్ ఓనర్ కారు. ఒక్కింట్లో ఇద్దరి పేరు మీద మారింది. 2 తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కారు ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. గేర్స్ చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. అలాగే క్లచ్ చాలా స్మూత్గా అయితే ఉందండి. కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా ఒక 60% టైర్స్ అయితే ఉన్నాయండి. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా 20 నుంచి 22 మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70 నుంచి 80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి మైనర్గా చిన్న స్క్రాచెస్ 1-2 అక్కడక్కడ అయితే ఉన్నాయండి. అయితే కామన్. కారు అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 6 పిల్లర్స్, లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. కార్తో వచ్చినటువంటి గ్లాసులు, కార్తో వచ్చినటువంటి డోర్లే కార్కి అయితే ఉన్నాయండి. ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కార్ కలర్ వచ్చేసి బ్లూ కలర్, చాలా బాగుందండి. ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు ధర ఢిల్లీలో 4,75,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కాంపాక్ట్ ఎస్యూవీ అండి. మంచి బడ్జెట్లో అయితే ఉంది, చూసుకోవచ్చు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్లో హెవీగా అయితే ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. మైనర్గా 1-2 అక్కడక్కడ కనపడనట్టుగా అయితే ఉన్నాయి. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60% టైర్స్ ఉన్నాయి. అలాగే రిమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉందండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ బానెట్, డిక్కీ ఓపెన్ కారు, అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చు. బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. నెక్సాన్ టాటా కార్లకి రస్ట్ అయితే వస్తుంది. ఈ కార్కి ఎటువంటి రస్ట్ అయితే లేదు. చాలా క్లారిటీగా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదు. స్టెప్నీ 60% ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో ఒక 60% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, సీట్ కవర్స్ 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రియర్ ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూడొచ్చు ఒకసారి.
70,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే విషయంలో సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఈ కార్లో డబల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉందండి. ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ అయితే ఉంది. అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే కంపెనీ యాప్రాన్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ భయ గ్లాస్ నీచే కరికే రోడ్ దాలో, అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. పట్టి కూడా డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు. ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. అలాగే పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. భయ ఇద్దరావు 2017 కార్ అండి. 70,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకి మారింది. సెకండ్ ఓనర్ కారు. నాన్ యాక్సిడెంట్ కారు. కారుకి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు. కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది. కారు కాస్ట్ 4,75,000 రూపాయలు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలి. అందరికీ బాయ్. జై.